వెల్కమ్ టు వన్ క్లిక్ ఇన్ఫర్మేషన్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు వచ్చేసి మనం శివ డైరీ ఫామ్లో ఉన్నాం. శివ డైరీ ఫామ్ వచ్చేసి షాద్ నగర్ కేశంపేట రోడ్కు ఉంటుంది. ఇది చూసుకోవచ్చు. 10 ఆవులు అయితే సేల్కి ఉన్నాయని చెప్తున్నారు. ఇలా సుడివి ఎన్ని, పాలు ఇచ్చేటివి ఎన్ని, కెపాసిటీ ఎంత ఒకసారి తెలుసుకుందాం మనం. మొత్తం ఫస్ట్ అయితే ఆవులు చూడండి. ఒక్కొక్క దాన్ని ఇప్పి పూర్తి డీటెయిల్గా చూపిస్తాను. ఇక ఆవులు అయితే నమస్తే అన్న. నమస్తే నమస్తే చిన్న అన్న, మన డైరీ ఫామ్ పేరు అడ్రస్ ఒకసారి. శివ డైరీ ఫామ్ చిన్న కేశంపేట రోడ్డు బైపాస్ నుంచి 1/2 కిలోమీటర్ వస్తుంది. రంగారెడ్డి జిల్లా ఫరక్నార్ మండల్ తెలంగాణ. ఓకే, మన డైరీ ఫామ్లో ఎన్ని ఆవులు అమ్మకానికి? ఈరోజు 10 ఆవులు ఉన్నాయి చిన్న. 6 సూడి ఉన్నాయి, 4 ఎన్నెక్ ఉన్నాయి. అన్ని 4-5 రోజుల్లో డెలివరీ అయ్యేటివి ఉన్నాయి. ఓకే, ఈ ఆవు గురించి చెప్పండి అన్న. ఇది కోల్దో జిల్లా ఇసు కోలో అన్న. ఇది మొన్న నైట్ ఈనింది చిన్న ఫస్ట్ ఆవు. ఓకే, ఇప్పుడు ప్రస్తుతం జొన్న పాలు 17 లీటర్లు ఉన్నాయి 2 పూటల మీద. 17 లీటర్ ప్రస్తుతం రెడీగా ఉన్నాయి. ఓకే, దాని సన్నకట్టు కానీ నరం కానీ చూసుకోవచ్చు. దూడ కూడా ఆడి దూడ ఉంది. ఓకే, ఇప్పుడు ప్రస్తుతం రెడీగా 17 లీటర్లు ఉన్నాయి చిన్న. దీని కెపాసిటీ ఎంత ఉంటుంది అన్న? 20-22 వరకు ఇస్తుంది చిన్న. 20 నుంచి 22 లీటర్ రోజు మీద. 11 నుంచి 12 పూటకి 11 వరకు ఇస్తుంది. 11-12 ఇస్తుంది. అది ఇంకా దానా కూడా ఏం పెడతలే, ఓన్లీ పత్తిపిండి వాడుతున్నాం. ఓకే, ఎన్ని రోజులు అవుతుందా? నేను ఇవాళకి 3rd డే, 3వ రోజు. జున్నుపాలే ఉన్నాయి. జున్నుపాలే ఉన్నాయి. ఓకే, పాలకు పడాలంటే ఎన్ని రోజులు అవుతుందన్న? 6-7 రోజులు పడుతుంది. 6-7 రోజులు. హెచ్ఎఫ్ క్రాస్ ఇది. హెచ్ఎఫ్ క్రాస్ ఇది. చూసుకోవచ్చు. సైజ్ కూడా చాలా బాగుంది. హెవీ సైజ్ అడ్డర్. నరాలు కూడా చూసి పాల నరాలు మొత్తం చాలా బాగుంది. అడ్డర్ క్వాలిటీ చూసుకోవచ్చు మనం. సైజులో కూడా చాలా బాగుంది. ఎన్నో లాక్టేషన్ ఉంటాయన్న ఈత? 3rd లాక్టేషన్ చిన్న. 3rd లాక్టేషన్. ఇప్పుడు మీ దగ్గర తెచ్చేటి అన్ని ఏ ఈతలు ఉంటాయన్న ఎక్కువ? మన దగ్గర 2, 3, 4 ఉంటాయి. 2, 3, 4. ఫస్ట్ లాక్టేషన్ ఎక్కువ. ఫస్ట్ అయితే ఏం చిన్న కొంచెం సతాయిస్తాయి డెలివరీ టైంలో. ఓకే, రెండో ఆవు చూద్దామన్నా. బాగుందా ఎక్కువదు. ఈ ఆవు చెప్పండి అన్న. ఈ రెండో ఈనలే చిన్న, ఇంకా వారం ఉంటుంది. ఓకే, హెవీ సైజ్ ఉంది. బాడీ స్ట్రక్చర్ కూడా ఉంది. ఇంకా అంటే ఈ కెపాసిటీ ఎంత ఉంటుంది ఈ ఆవుది? ఇది మనకు 25 నుంచి 26 వరకు ఇస్తుంది పర్ డే. ఓకే, 20 క్రాస్. ఇది కూడా క్రాస్. ఇది హెచ్ఎఫ్ క్రాస్. మన వాతావరణానికి క్రాస్ బీట్లే అలవాటు అయితే ప్యూర్ బీట్ కూడా అలవాటు. ఏవైనా తట్టుకుంటే చిన్న మనం మెయింటైన్ చేసుకునే విధానం బట్టి ఉంటుంది. ఓకే, ఇది ఎన్నో అవుతుంటుంది అన్న? ఇది 3rd లాక్టేషన్. 3వ అవుతాయి. 20 నుంచి 25 లీటర్ కెపాసిటీ బరాబర్ ఇస్తుంది. ఓకే, చలో. ఇంకా పొదుగు చేస్తుంది కదా? ఇంకా ఇదంతా లూజ్ వస్తుంది చిన్న. ఈ లూజ్ అంతా వస్తుంది. ఇదంతా నింపుతుంది కదా? ఇదంతా నింపుతుంది. ఓకే, ఒకసారి एक बार चला के बताइए. కడపండ్లు కూడా ఇప్పుడు వస్తున్నాయి దానికి. ఓకే, సైజ్లో కూడా చాలా బాగుంది. హెవీ బాడీ స్ట్రక్చర్. ఆవు కలర్ కూడా చూసుకోవచ్చు. వైట్ అండ్ బ్లాక్ ప్యాచెస్లో ఉంటుంది ఆవు. लेके जाइए. सीधा चलो बांधो ये. అన్న, ఈ మూడో ఆవు గురించి చెప్పండి. ఇది హెచ్ఎఫ్ చిన్న. ఇది హెచ్ఎఫ్ అన్న. ఇంకా 4-5 రోజులు ఉంటుంది ఇన్నికి. కడాలు ఇప్పుడు వేస్తున్నది. ఓకే, ఇప్పుడు ఇంతే 3rd లాక్టేషన్ ఉంటుంది. ఇప్పుడు ఇంతే అంటే రెండో ఈతనే. 2 ఈనింది, ఇప్పుడు ఇంతే 3వది. ఓకే, ఇది ఎన్ని లీటర్ కెపాసిటీ అండి? ఇది మనకు 30-35 వరకు చెప్పారు రైతుది. మనకు 25 వరకు ఈజీగా ఇస్తుంది. 25 వరకు అంటే 30 నుంచి 35 వాళ్ళు చెప్పారు. మన మెయింటెనెన్స్ బట్టి పుట్టకు 10 నుంచి 12 వరకు ఇస్తుంది రోజు మీద. అంటే 24 నుంచి 26 లీటర్ కెపాసిటీ. ఇది నిందా అన్న? ఏం లేచిన ఇంకా వారం ఉంటుంది. సన్కట్టు చూడు, నరాలు చూడు, అన్ని సాఫ్ ఉన్నాయి. ఓకే, ఎక్కడ చేయబెట్టినా ఏమన్నాయి. ఓకే, 3rd లాక్టేషన్లో ఉంటే ఇప్పుడు ఈయన దానికి వాళ్ళైతే 30-35 లీటర్స్ కెపాసిటీ చెప్పడం జరిగింది. రైతులైతే అన్న అయితే 24 to 26 లీటర్ ఇస్తారని చెప్తున్నారు. హెవీ సైజ్ ఉంది. అవును, చాలా హెవీ సైజ్ ఉంది అన్న. అయితే ఇక్కడ చూసుకోవచ్చు, చాలా అన్ని హెవీ సైజ్లోనే ఉన్నాయి. ఇక్కడైతే మొత్తం అన్ని హెవీ సైజ్లోనే ఉన్నాయి. మొత్తం అయితే 2nd, 3rd లాక్టేషన్ అయితే ఎక్కువ తెస్తామని చెప్తున్నారు. ఎందుకంటే ఎక్కువ ఇచ్చే పాలు కూడా రెండో ఈత నుంచి ఎక్కువ పాలు అయితే వస్తుంటాయి. ఇదన్నా ఇది ఇప్పుడు ఇంతే మూడో అయితే వచ్చిన ఇప్పేది
ఇది 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 ఇచ్చిన అచ్చా హెచ్ఎఫ్ క్రాస్ ఇది కూడా. హెచ్ఎఫ్ క్రాస్ ఇది కూడా హెచ్ఎఫ్ క్రాసే. ఇంకా 4-5 రోజులు ఉంటుంది. ఓకే 4-5 డేస్ ఇంకా టైం. ఇప్పటికే టైట్ అయింది, ఇంకా లూజ్ ఉంది. చలో. ఓకే మీరు అన్ని రైతుల దగ్గరనే తీసుకుంటారా అన్న? మార్కెట్లో తెస్తాము, రైతులు తెస్తాము, బేరకాలతో తెస్తాము. ఇది హెచ్ఎఫ్ క్రాస్ ఇచ్చిన. ఓకే హెవీ స్ట్రెచ్, హెవీ బాడీ ఉంది. అడ్డర్ ఇంకా చాలా డెవలప్మెంట్ చేస్తుంది. అడ్డర్ అయితే కూడా అడ్డర్ కూడా డెవలప్ చేస్తుంది. ఇంకా అడ్డర్ నింపుతా అని చెప్తున్నారు. ఇది ఎన్ని లీటర్ కెపాసిటీ అన్నది? 11-12 వరకు ఇస్తుంది పూటకి. మీరు అన్నీ కూడా 10 లీటర్ పైనే ఉన్నాయన్న ఇక్కడైతే మొత్తం అయితే? అన్ని పూటకు అయితే 10 నుంచి 12 లీటర్ ఇచ్చే కెపాసిటీ ఎక్కువ ఉన్నాయని చెప్తున్నాను. మినిమం అయితే 10 లీటర్ స్టార్ట్ అవుతా అంటే వీళ్ళ దగ్గర అయితే. అన్ని హెవీ బ్లడ్ లైన్ ఉంది మొత్తం అయితే. హెవీ మిల్కర్స్ ఉంది, హెవీ అంటే చూసుకోవచ్చు మొత్తం హెవీ. ఇవన్న ఇది 3rd లాక్టేషన్ ఇచ్చిన ఈనింది. ఓకే మొన్న నైట్ ఈనింది అన్న. మొగదూడు ఉంది. ఓకే ఇప్పుడు జున్నుపాలు అవుతున్నాయి. ఇప్పుడు 17 లీటర్లు జున్నుపాలు ఉన్నాయి. 17 లీటర్లు 2 పుట్టల మీద. ఓకే ఈయన నా ఉంటే ఎవరైనా రైతులు 4 పుట్టలు పిండుకొని తీసుకుపోవచ్చు. ఓకే ఎన్నో అవుతుంటా అనేది? 3rd లాక్టేషన్ ఈనింది ఇప్పుడు. 3rd లాక్టేషన్ ఈనింది ఇప్పుడు. 17 లీటర్ జున్నుపాలు ఇప్పుడు 8.5 17 రెడీగా ఉన్నాయి. కెపాసిటీ ఎంత ఉంటుంది అన్న మొత్తం? 20+ అవుతాయి. 20+ అవుతాయి. ఇప్పుడైతే చూసుకో జున్నుపాల మీద అయితే 17 లీటర్ రెడీగా ఉన్నాయని చెప్తున్నారు. ఈ ఆవుకైతే గ్యారంటీ అయితే 20+ అయితే ఇస్తామని చెప్తున్నారు. బందో ఇది ఎన్నో అవుతుంటుంది అన్న ఈ ఆవు? ఇది 3rd లాక్టేషన్. 3rd లాక్టేషన్ ఉంటుంది. ఈనిందన్న? ఈనలే, ఇంకా వారం ఉంటుంది. ఇంకా వారం ఉంటుంది. ఇది హెచ్ఎఫ్ క్రాస్. ఇది కూడా హెచ్ఎఫ్ క్రాస్. ఇది అడ్డర్ ఇప్పటికే బాగుంది అన్న. ఇంకా లోజు షాన్ ఉంది. ఇంకా నింపుతుంది. ఇదంతా నింపుతుంది. కెపాసిటీ ఎంత ఉండను ఆవుది? 12-13 వరకు ఇచ్చిన. 10 నుంచి 12 వరకు పూటకి. చెప్పండి అన్న. ఇది హెచ్ఎఫ్ క్రాస్ ఇచ్చిన. ఓకే ఈయన లేదు, ఇంకా 4-5 రోజులు ఉంటుంది. చిన్న రైతులకు పని ఇస్తుంది. ఒక 8-9-10 లోపల ఇస్తుంది. 8 నుంచి 9 10 లోపల ఇస్తుంది. ఓకే ఇది ఎన్నో అవుతుంటా అన్న? ఈ 2nd లాక్టేషన్. 2nd లాక్టేషన్. ఈ చిన్న రైతులకు పనికి ఇస్తుందని చెప్తున్నారు. 8-9 లీటర్ పూట కంటే రోజు మీద 18 లీటర్ అలా ఇస్తుందని చెప్తున్నారు. నా రేట్ ఏ విషయం చెప్పలేదన్న? రేట్ ఏముంది చిన్న, ఆవును బట్టి రేట్ ఉంటుంది. ఇప్పుడు వాళ్ళు యూట్యూబ్లో చూసి వస్తారు కదా, వాళ్ళు చూసినా వీడికి వచ్చినాక ఉండొచ్చు, అమ్ముడు పోవచ్చు. దగ్గరకు వచ్చిరనుకో అటో ఇటో అవుతుంది. ఓకే మన దగ్గర అయితే అన్ని 8 నుంచి 15 లీటర్లు ఇచ్చే వరకు ఉంటాయి. దాన్ని బట్టి రేటు కూడా ఉంటుంది. అంటే ఇక్కడ రావాలి ఆవు చూసుకుంటేనే కదా వాళ్ళకి సన్ను బాగుందా, కన్ను బాగుందా, కాళ్ళు బాగున్నాయి అన్ని చూసుకోవచ్చు. ఈనందు ఉంటే 2 పుట్టలు 3 పుట్టలు పాలు పిండుకొని తీసుకుపోవచ్చు. ఓకే ఈనందు ఉంటే గ్యారెంటీ ఏమి ఇస్తారన్న? ఈనందు అయితే సండ్లు గిండ్లు అన్ని పిండుకోవాలి. ఈయనే గుడ్లమాయ గ్యారెంటీ ఇస్తారు. గుడ్లమాయ గ్యారెంటీ. రొమ్ములన్నీ చెక్ చేసుకోవాలి, చెక్ చేసుకోవచ్చు. ఓకే ఈ ఆవు గురించి చెప్పండి. 4 పండ్లు ఉంది చిన్న. ఇప్పుడు ఇంతే 2వ ఈత. ఇప్పుడు ఇంతే 2వ ఈత. చిన్న రైతుకు పని ఇస్తుంది. ఒక 7-8 లీటర్లు ఇస్తుంది టైంకి. 14 నుంచి 16 లీటర్. 14 నుంచి 16 వరకు ఇస్తుంది. ఓకే చిన్న రైతులకు పనికి ఇస్తుందని చెప్తున్నా. 14 నుంచి 16 4 పండ్ల మీద ఉందా? ఓకే ఇప్పుడు ఇంతే 2వ ఈత. ఇప్పుడు ఇంతే 2వ ఈత. ఓకే అన్న ఈ ఆవు గురించి చెప్పండి. ఇది హెచ్ఎఫ్ క్రాసే. ఓకే ఈనింది ఆల్రెడీ, మొగదోడు ఉంది. ఇప్పుడు 16 లీటర్లు రెడీగా ఉన్నాయి. పూటకి 8 జున్నుపాలు ఉన్నాయన్న? లేదు, వైట్ తెల్లపాలు అయినాయి. ఓకే పాలు అయిపోయినాయి. రోజు మీద 16 లీటర్ రెడీగా ఉన్నాయి. 16 రెడీగా ఉన్నాయి. ఇప్పుడు కెపాసిటీ ఎంత అన్నది? ఇక అంతే చిన్న, పెరగదు. ఇంకో పెరిగితే పచ్చిగడ్డి లేదు మన దగ్గర. పసుక తింటే ఇంకో లీటర్ ఎక్కువ ఇవ్వచ్చు.
16 లీటర్ అయితే మీరు గ్యారంటీ ఇప్పుడు గ్యారెంటీ ఉన్నాయి. ఓకే, 1 లీటర్ అటు ఇటు కావచ్చు అంతే చెప్తున్నారు. 16 లీటర్ అయితే ప్రస్తుతానికి రెడీ ఉన్నాయి. ఈ పాల మీద అన్న చూపించి ఇస్తామని చెప్తున్నారు. 6 పండ్లు ఉంది. 6 పండ్ల మీద ఉంది. అడ్డర్ క్వాలిటీ చూసుకోవచ్చు మనం. నా ఈ ఆవు గురించి చెప్పండి. ఇది హెచ్ఎఫ్ ఇప్పుడు ఈనింది 3వ ఈత. ఇది ఈనింది 3వ ఈత. ఇప్పుడు ప్రస్తుతం 8 లీటర్లు జున్ను పాలు ఉన్నాయి. ఓకే, అయితే 3 సన్లే వస్తాయి, ఒక సన్ను పాలు రాదు. అంటే 3 నిప్పల్స్ కరెక్ట్ ఉన్నాయి. 3 నిప్పల్స్ కరెక్ట్ ఉన్నాయి. ఓకే, ఇప్పుడు 3 రొంబుల మీద పాలు ఎన్ని ఉన్నాయన్న? 8 ఇస్తుంది ఇప్పుడు జున్ను పాలు. జున్ను పాలు 3వ రోజు వాటికి ఈని. ఓకే, ఆడిదోడు ఉంది, చూసి ఇస్తా రేటు కూడా దగ్గరకు వస్తే. ఓకే, అంటే మీరు రేట్ బార్గెనింగ్ ఉంటుందా అన్న? ఎవరైనా రావాలంటే వచ్చిన మనం చెప్పిన కాడికే కాదు, వాళ్ళు అడిగిన కాడికే కాదు కదా. ఇప్పుడు నేను చెప్పినంత కాళ్ళు కొన్నారు, వాళ్ళు అడిగిన కాడికి నేను ఇయ్యను. హెవీ సైజు ఉంది ఆవు కూడా.